let us go into the presence of God to the throne of grace. కాబట్టి ఆ కృపాసనం యొద్దకు ధైర్యంగా వెళ్ళుదాము. You see our great high priest there. మనం అక్కడ మన ప్రధాన యాజకుడిని చూడగలుగుతాము. Hebrews 4th chapter, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15th verse. 15వ వచనము. For we have not a high priest which cannot be touched with the feeling of our own infirmities, but was what points tempted like us as we are, yet without sin. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. We have a great high priest who lived without sin. మనము ఒక గొప్ప ప్రధాన యాజకుని కలిగి ఉన్నాము, పాపము లేనటువంటి ప్రధాన యాజకుని. And gave himself for us who are sinners. ఆయన పాపులమైన మన నిమిత్తము తనను తానే అర్పించుకున్నవాడు. In such way he loved us. ఆ రీతిగా ఆయన మనల్ని ప్రేమించారు. So let us go therefore boldly unto the throne of grace and find grace. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ఆ కృపాసనం యొద్దకు ధైర్యంగా వెళ్ళాలి. That grace helps us in time of need. ఆ కృప మన అవసరత సమయంలో మనకు సహాయం చేయగలుగుతుంది. We have to come with boldness to the throne. మనము ధైర్యముతో కృపాసనం యొద్దకు రావాలి. Because our high priest is there pleading for us. ఎందుకంటే అక్కడ మన ప్రధాన యాజకుడు మన నిమిత్తమై విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. Who is able, who is also God, to whom every petition raised by those who trust in him is very precious thing. ఆయన అవసరత కలిగి ఆయన యొద్దకు వచ్చే వారి ప్రతి మనవిని కూడా ఆయన అక్కడ చేస్తూ ఉన్నారు. He is great representative before the throne. ఆ సింహాసనం ఎదుట మన పక్షముగా మన నిమిత్తము ఉన్నవారు ఆయన. He is before his father. ఆయన తన తండ్రి ఎదుట ఉన్నారు. He is God's own dear son. ఆయన తండ్రి యొక్క అద్వితీయ కుమారుడు. He is a glorious mediator. మహిమ కలిగినటువంటి మధ్యవర్తి ఆయన. Continually presents for your sake in his father's presence. నిరంతరము తండ్రి సన్నిధిలో నీ నిమిత్తము వేడుకునేవారు ఆయన. He is great sacrifice for us. ఆయన మన నిమిత్తమైన గొప్ప త్యాగమై ఉన్నారు. Hebrews 10th chapter, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14th verse. 14వ వచనము. For by one offering he had perfected forever them that are sanctified, he perpetually pleads. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. He is the one who sacrificed before the throne, and our prayers therefore ascend to God by atoning blood. సింహాసనము ఎదుట అర్పణ అర్పించువాడు, త్యాగం చేయువారు ఆయన. అందును బట్టి Your prayer is going to God. నీ ప్రార్థన అనేది దేవుని యొద్దకు చేరగలుగుతుంది. That is ascending to God. అది దేవుని యొద్దకు ఎక్కి వెళ్ళగలుగుతుంది By the atoning blood. ప్రాయశ్చిత్తమైనటువంటి రక్తమును బట్టి. He lays his hand upon each petition. ఆయన ప్రతి మనవి పైన ఆయన చెయ్యి నుంచుతారు. And leaves his nail prints on it. ఆయన యొక్క మేకుల గురుతు వాటిపైన ఉంచుతారు. And therefore prevail with God. ఆ తర్వాత దేవుని బట్టి జయించడానికి He is without sin. ఆయన ఏ పాపము లేకుండా, He knows the grief in Gethsemane. ఏ పాపం లేని వారైనప్పటికీ కూడా గెత్సెమనెలో ఎంతో దుఃఖమును ఆయన అనుభవించారు. He knows about all your present experiences. నీ ప్రస్తుత అనుభవాలన్నీ కూడా ఆయనకు తెలుసు. He knows how to deliver you. నిన్ను ఏ రీతిగా విడుదల చేయాలో ఆయనకు తెలుసు. Though you are troubled a lot, నీవు ఎంతగానో ఇబ్బంది పడుతున్నప్పటికీ have faith in him. ఆయన యందు విశ్వాసముంచు. He knows why you are crying.
ఆయనకు My God, why have you forsaken me? Like that. How you are crying, he knows. మరి ఆయన నా దేవా నన్నేల విడిచిపెట్టావు అని అడిగిన రీతిగా నీవు ఆయనకు మొరపెడుతున్నప్పుడు నీ దుఃఖము కూడా ఆయనకు తెలుసు. Because he also experienced that same thing. ఎందుకంటే ఆయన కూడా అదే విచారమును బాధను అనుభవించారు. Why are you not thinking over this situation? ఎందుకు మరి ఈ పరిస్థితి పైన నువ్వు అలాగా ఆలోచించట్లేదు? As a high priest who is as a sympathetic as he is powerful. మరి సహానుభవము కలిగిన వాడు, మనకు అర్థం చేసుకోగలిగిన వ్యక్తి అయిన ఆ ప్రధాన యాజకుని అర్థం చేసుకోలేకపోతున్నాడు. So let us go therefore come boldly unto the throne of grace. కనుక మనము ధైర్యముగా కృపాసనం యొద్దకు చేరుదము. 1 Corinthians 1 కొరింథీ 3rd chapter 3వ అధ్యాయము 22nd verse. 22వ వచనము. Ye are Christ and Christ is God's. 23 మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. You must know you belong to Christ. మీరు క్రీస్తు వారు అన్న సంగతి మీరు తెలుసుకోవాలి. You must also know Christ is God's. అదే రీతిగా క్రీస్తు దేవుని వాడు అని కూడా తెలుసుకోవాలి. So with boldness pray. కాబట్టి ధైర్యముతో ప్రార్థించు. Dear brothers and sisters, ప్రియ let సహోదరులారా, us begin to pray more boldly మరి ఎక్కువ ధైర్యముతో ప్రార్థించుటకు ఆరంభిందాము. for all our people who are lost నశించిపోయినటువంటి మన వారందరి కొరకు, and for our village, మన గ్రామం కొరకు, for all our church members, సంఘస్థులైన వారందరి కొరకు, those who are weak, బలహీనులైన వారి కొరకు and pray boldly. ధైర్యముగా ప్రార్థన చేద్దాము.